యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మాసపు చివరి దినము రాత్రి కాలమున మీకు మా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ సంవత్సరములో 4 మాసములను మనను కాపాడి మేలులతో ఆయన నింపి నడిపించాడు. ఈ దినము ఈ రోజుకు ఈ మాసమునకు చివరి దినము. ఈ చివరి దినపు రాత్రి కాలమున ప్రార్థన చేసుకునే భాగ్యమును దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి నిండు హృదయముతో వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తరువాత యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనములో వ్రాయబడి ఉంది. అయితే యథార్థముగా ప్రవర్తించే వారికి కలిగే దీవెనలు కొన్ని ఉన్నాయి. వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాము. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా దైవమా, మాకు చాలినవాడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2025వ సంవత్సరములో దయగల మా తండ్రి, మమ్ములను మీరు ఈ 4 మాసములు కాపాడారు. ఇది నాయన చివరి రోజు ఈ 4వ మాసానికి. దేవా, మీకే స్తోత్రాలు నాయన. ఈ చివరి దినము నాయన ఈ మాసములో మీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి మాకు మీరిచ్చిన ఈ సమయమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ 4 మాసాలలో ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేశారు. అయితే కొందరి జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోయి ఉండవచ్చు. అయినా రాబోయే మే మాసములో ఆగిన కార్యములు మీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. తండ్రి, ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయి నాయనా. మేము ప్రార్థించిన వారు అనేక మంది పాస్ అయ్యాము అని వారు చెప్పగా విని సంతోషపడుతున్నాము తండ్రి. దయగలిగిన దేవుడవు, మీ దాసుడిగా నా ప్రార్థన ఏనాడు మీరు త్రోసివేయకుండా జవాబులిస్తూ వచ్చారు. అందుకై మీకు మొదట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దయగలిగిన మా తండ్రి, అలాగుననే నాయన 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినటువంటి బిడ్డలు ఎవరైనా నాయనా, వారు ఎలాంటి క్షణికావేశముతో ఆత్మహత్య ప్రయత్నము చేసుకోనకుండా వారికి మంచి భవిష్యత్తు ఉందని, మరలా ఎగ్జాము వ్రాయడానికి ఒక వెసులుబాటు మీరు కల్పిస్తారని నమ్మునట్లుగా అట్టి నమ్మకాన్ని వారికి మీరు కలగచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. నా దైవమా, ఈ రాత్రి కాలమున ఎందరైతే వ్యక్తిగతంగాను, కుటుంబముగాను, సంఘములుగాను నాయన ప్రార్థనలు చేస్తున్నారు, వారందరి ప్రార్థనలు నాయన మీరు వింటున్నారు, చెవి ఎగ్గి ఉన్నారు నాయన. వాటికి గొప్ప జవాబును మీరు కలగజేయుదురుగాక అని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, అంత మాత్రమే కాకుండా అక్కడక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాలు నాయన, భారత్కు పాకిస్తాన్కు మధ్యలో జరిగేటటువంటి యుద్ధాలు దేవా, మరి అక్కడక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం సమాచారాలు వింటున్నప్పుడు నాయన, మరి అక్కడి ప్రజలు ఏ విధముగా స్పందిస్తున్నారో, వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తలంచుకుంటేనే ఎంతో బాధ అవుతుంది, ఎంతో భయం అవుతుంది. కనుక దయగలిగిన మా తండ్రి, మీ కృప చూపించి యుద్ధాలు జరుగుతున్న స్థలాలలో మరి మీ చిత్తము ఏమై ఉందో, మీ సంకల్పము ఏమై ఉందో తెలియదు, కానీ దేవా అక్కడ మీ ప్రజలకు మీ భద్రతను కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ భద్రత నాయన ఎంతో అవసరము నా తండ్రి. మీ భద్రత లేకపోతే భూమి మీద బ్రతకలేము నాయన. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు వ్యర్థమే అని వ్రాయబడి ఉంది. కనుక దయగల మా తండ్రి, మీరు కాపాడితేనే మేము కాపాడబడతాము నాయన. మీరు కనికరిస్తేనే మేము కనికరించబడతాము. కృప చూపించి నాయన, ఈ 4 మాసాలు కాపాడిన దేవుడు, మా జీవితకాలం అంతా మీ కాపుదలనే కోరుకుంటున్నాము తండ్రి. దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మాకు నాయన మీరు ఎన్నో ప్రమాణాలు చేశారు. వాటన్నిటిని బట్టి ఈ రాత్రి కాలమున మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. మా దైవమా, మా దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని సెలవిచ్చావు. ఎందుకంటే మిమ్మును ఆశ్రయించి ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రాలు నాయనా. మరి ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత సంతోషించిన బిడ్డల జీవితాల్లో
ఆ సంతోషము వారికి సదా తోడై ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పాస్ అయిన వారి బిడ్డలను బట్టి కూడా వందనాలు. అందులో మా ఆత్మీయ కుమార్తె శ్రేష్ఠను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పై చదువులో కొరకై సిద్ధపరచమని కోరుకుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, మరి నిష్ణాత్ కొరకు ప్రార్థిస్తున్నాము. నిష్ణాతుడిని కూడా దీవించండి. తన సబ్జెక్టు ఏదైతే ఎంబీబీఎస్లో మిస్ అయ్యారో దాని కొరకు సిద్ధపడుతుంటుండగా నాయనా మీరే సహాయం చేసి మహిమను పొందుకనమని కోరుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ మాసపు ఈ చివరి దినమున రాత్రి కాలము ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చారు తండ్రి. యేసయ్య రాకడ ఆలస్యమైతే రేపటి దినము అనగా మే మొదటి దినము నుండి మొదలుకొని ప్రభా మే మాసమంతా మీ బిడ్డల జీవితాల్లో వారు ఆశించిన దానికంటే గొప్ప మేలులు పొందుదురుగాక అని కోరుకుంటున్నాను. దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నాయనా రోడ్డు ప్రమాదముల నుంచి మీ ప్రజలను కాపాడమని కోరుకుంటున్నాను. దయగలిగిన దేవుడవనైనా అక్కడక్కడ ప్రమాదాల గురించి సమాచారం వింటున్నప్పుడు ఎంతో హృదయములో వేదన, బాధ తండ్రి. ఆ ప్రమాదములో చనిపోయిన మృతి పొందినటువంటి వారికి ఎందరికి రక్షణ ఉందో ఎందరికి రక్షణ లేదో తెలియదు. కానీ ఆయన ఒక ఘోర రోడ్డు ప్రమాదములో 6 డాక్టర్లు స్పాట్లోనే చనిపోయారని సమాచారము విని ఎంతో బాధపడుతున్నాం. వారు వైద్యులు. దేవా, వైద్య వృత్తి మీరిచ్చిన గొప్ప వరము. మా ఆత్మీయ బిడ్డలు, సహోదర సహోదరులు వైద్య వృత్తిలో ఉన్నారు. వారికి మీ భద్రత, మీ కాపుదల, మీ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ప్రమాదాల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు సహాయం చేయండి. అప్పుల ఊబిలో ఉన్న వారికి అప్పులను తీర్చుకునే మార్గము దయచేయండి నాయన. రేపు 1వ తేదీ నాయన మరి ఇంటి రెంటు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి ప్రభా, అక్కడక్కడ అప్పులు తీసుకునేటివి కట్టుకోవడానికి, వడ్డీలు కట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు ఒక్కసారి నాయన మీ కృప చూపించి మీ కార్యాలు జరిగించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆనాడు ఆయన ఇస్సాకుకు సంబంధం ఎలియాజరు ద్వారా మీరు నడిపించినట్లుగా మీ బిడ్డలకు నడిపించండి. సంతానం లేని బిడ్డ రాత్రి దర్శించండి. నా తండ్రిని, చిన్నమ్మను, నా చెల్లెళ్ళు, వారి భర్తలు, పిల్లలు, నాకు ఇచ్చిన కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, వారికి ఇచ్చిన బిడ్డలను, మీ దాసులను దీవించండి. మా సంఘ బిడ్డలను ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. మీకే స్తుతి స్తోత్రాలు రాజా. సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన. మీ ఘనమైన నామము అన్ని నామముల కన్నా పైనామము కనుక సహాయము చేయమని మా సంఘ బిడ్డల జీవితాల్లో ఎవరికి ఏది కొరతగా ఉందో మీకు తెలుసుకున్న గనక కార్యములు జరిగించి మహిమను పొందుకొనమని కోరుకుంటూ ఈ రాత్రి దొంగల బారి నుంచి కాపాడండి. మంచి నిద్రను ప్రసాదించండి దేవా. మంచి నిద్రను ప్రసాదించి నిద్రలో మీ దర్శనములు మాకు కలగచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను ప్రత్యేకముగా దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ బిడ్డలు చెప్పే సాక్ష్యము మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇట్టి సాక్ష్యార్థమైన జీవితము సదాకాలం మాకు తోడుగా ఉంచుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ఆత్మీయులు, మన సంఘ సభ్యులు లక్ష్మయ్య గారు వారు కాస్త గాయాల పాలయ్యారు. వారి గాయంలో త్వరగా కట్టబడినట్లుగా స్వస్థత కొరకు మనం ప్రార్థన చేద్దాము. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధ బైబిల్ సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 20వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు గనక యథార్థముగా ప్రవర్తించే వారికి జరిగేటటువంటి కార్యములేమిటో పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనములో 1 యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 14వ వచనములో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయును అని రాయబడింది. ఆయనకిష్టులైన మనుషులు యథార్థముగా ప్రవర్తిస్తారు. అలా యథార్థముగా ప్రవర్తించిన వారి గుడారము, వారి కుటుంబాలు దీవించబడతాయి. అట్టి దీవెన మనకెల్లరికీ యేసయ్య నామమున తోడై ఉండునుగాక. ఆమెన్.
శుభరాత్రి.